జీటీవీ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్సుమాంజలి. అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేటి పంచాంగ విశేషములు. నేడు 13/11/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతౌ, కార్తీక మాసం, శుక్లపక్షం, ద్వాదశి, సోమవారము అనగా బుధవారము. నేడు ద్వాదశి ఉదయం 10 గంటల 3 నిమిషముల వరకు, తదుపరి త్రయోదశి అన్నది ప్రారంభమవుతుంది. నేడు రేవతి నక్షత్రం అర్ధరాత్రి 1 గంట 45 నిమిషముల వరకు, తదుపరి అశ్విని నక్షత్రం అన్నది ప్రారంభమవుతుంది. నేడు అమృత గడియలు రాత్రి 11 గంటల 31 నిమిషములగాయతు 1 గంట వరకు. నేడు వర్ధ్యము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషములగాయతు 4 గంటల 4 నిమిషముల వరకు. నేడు దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 31 నిమిషములగాయతు 12 గంటల 8 నిమిషముల వరకు. నేడు భుక్తి 1 గంట 55 నిమిషములు. నేడు సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 24 నిమిషములకు. నేడు క్షీరాబ్ది ద్వాదశి. ఇది నేటి పంచాంగ విశేషములు. నేటి గ్రహబలంలో నేడు సౌమ్యవారము, బుధవారము. ఎవరైతే తమ జాతకరీత్యా గోచరరీత్యా బుధగ్రహ మహద్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ నడుస్తున్న వారున్నారు. అలాగే వ్యాపారంలో రాణించలేని వారు ఉన్నారు. విద్య ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. అట్టి వారందరూ కూడా నేడు బుధగ్రహానికి జప, తర్పణ, హవన, శాంతిని గావించి పచ్చని వస్త్రమునందు పెసరపప్పు నుంచి బ్రాహ్మణోత్తము దానం చేయుట విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ శాంతిని ఆచరించలేని వారు కనీసం నవగ్రహ దేవాలయానికి వెళ్ళి బుధుడికి 17 ప్రదక్షిణలు గావించి పిమ్మట బ్రాహ్మణుడికి పచ్చని వస్త్రమునందు పెసరపప్పును ఉంచి దానం చేయుట విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేటి గ్రహబలం. నేటి దైవబలంలో నేడు సౌమ్యవారము, బుధవారము. ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేది ఈ యొక్క బుధవారం నాడు. అందులో ఈరోజు విశేషం ఏమిటంటే క్షీరాబ్ది ద్వాదశి. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్నవారందరూ కూడా నేడు ఉదయం 10 గంటల 3 నిమిషములలోపు ద్వాదశి పారాయణ చేయాలి. భోజనం అలవాటు ఉన్నవారు భోజనము, అల్పాహారం అలవాటు ఉన్నవారు అల్పాహారము, కొంతమంది క్షీరము తీసుకుని కూడా ఈ యొక్క ద్వాదశి పారాయణ చేసే వాళ్ళు ఉన్నారు. అట్టి వారందరూ కూడా నేడు 10 గంటల 3 నిమిషాలలోపు ద్వాదశి పారాయణ పూర్తి చేయాలి. అంతేగాక నేడు ఈ యొక్క సౌమ్యవారం నాడు విఘ్నేశ్వరుడికి ఎంతో విశేషమైన రోజు. నేను ఎవరైతే విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అట్టి వారికి ఆ వరసిద్ధి వినాయక స్వామివారి అనుగ్రహం చేత శుభము చేకూరుతుంది. అంతేగాక విఘ్నాలని తొలగించేవాడు విఘ్నేశ్వరుడు కనుక నేను ఈ విఘ్నేశ్వరుడికి తమ శక్తి మేరకు తమ మనస్సునందు ఎంతైతే బెల్లాన్ని ఇవ్వాలన్న కోరిక కలుగుతుందో అంతటి బెల్లాన్ని ఆ స్వామివారికి ఇచ్చి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అంతేగాక హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామివారికి కూడా ఈరోజు ఎంతో విశేషమైన రోజు. ఈ బుధవారం నాడు అయ్యప్ప దీక్షలు ఆచరించిన వారందరూ కూడా స్వాములకి ఆకుపూజ, భిక్షాది కార్యక్రమాలు ఆచరించడం ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయండి. ఆ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అంతేగాక నేడు ఈ యొక్క కార్తీక దామోదర దేవతా ప్రీత్యర్థము కూడా నేడు కార్తీక దామోదరుని ఆరాధించి అర్చించిన వారికి ఎంతో విశేష ఫలితం దక్కుతుంది. అంతేగాక ఈ యొక్క కార్తీక మాసంలో శంకర భగవానుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, అభిషేకిస్తారో, అర్చిస్తారో అట్టి వారందరికీ కూడా విశేషానుగ్రహం అన్నది
కలుగుతుంది. అంతేగాక నేడు ఎవరైతే శాలిగ్రామ, దీపదాన, వస్త్రదాన ఇత్యాది దానాదులు గావిస్తారో అట్టి వారందరికి కూడా విశేష అనుగ్రహం అన్నది కలుగుతుంది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపటి పంచాంగ, గ్రహబల, దైవబల విశ్లేషణలో మరలా కలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే సుజనాః సుఖినో భవంతు. స్వస్తి.